హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. చాలా మంది నాకు కమెంట్ చేసింది ఏంటంటే, అక్క బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రింట్స్ కట్ చూపియరా అనేసి అడిగిండ్రు. సో నా మెథడ్లో, సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బిగినర్స్ కూడా ఈజీగా ఉండేలాగానైతే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తా. అట్లనే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఒకసారి బ్లౌజ్ కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోతుంది. సో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నార్మల్గా అయితే లైనింగ్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇది రెండు మడతలు కలిపి వేసుకున్నాం కదా. సో వేసుకున్నాక దీన్ని ఇటువైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ కలిసి వస్తుంది ఇట్లా వేసుకుంటే. మనకి ఏ బ్లౌజ్ అయినా ఎవరిదైనా కానీ 15 ఇంచెస్ కన్నా ఎక్కువ లెంత్ అయితే ఉండదు. దాదాపు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. సో మనం 15 కన్నా ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను ఇట్లనైతే వేసుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ 16-17 ఇంచెస్ వరకు ఉంటుంది ఇట్లా లెంత్. సో ఇట్లా వేసుకున్నా కదా ఫ్రెండ్స్. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కటింగ్ చూపిస్తా, అదైతే చూడండి. ఇప్పుడు తిన బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ప్లస్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. ఏ బ్లౌజ్కి అయినా కానీ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఆ 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా ఇక్కడ తీసుకుంటున్నా కిందనే. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ అని చెప్తారు కానీ నేనైతే మన మెథడ్లో అయితే డైరెక్ట్ 1 ఇంచ్ కిందనే తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో కిందనే 1 ఇంచ్ ఎక్స్ట్రా అవుతుంది, మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చేసి మనకి 15 ఇంచెస్. 15 అంటే 15 ఇంచులు. 15లో సగం 7.5. సో 7.5 కాడికి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేను చేసేసిన. మళ్ళీ డౌన్ వచ్చేసి 7.5లో సగం 15లో సగం 7.5 వస్తుంది కదా. షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా మనం అంతే తీసుకోవాలి. ఇక్కడ ఏం చేంజెస్ లేవు. సో ఈ డౌన్ అంటే చంకర్ డౌన్, ఆర్మ్ హోల్ డౌన్ అనేది షోల్డర్ మనకి ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంత మార్కింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 కాడికి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా 7.5 కాడికి మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి ఇట్లా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం బాక్స్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఇవి రెండు కలిపేసుకుందాం. సో కలిపినాక ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ మనకి టోటల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్. సో 36లో 4వ భాగం మనకి ఎంత వస్తుంది? క్యాల్కులేషన్ ఇబ్బంది అయితే ఇట్లనైతే ఫోల్డ్ చేయండి. టేప్ని 4 మడతలు చేసుకొని 2 మడతలు చేసి అందులో నుంచి మళ్ళీ 1 మడత చేస్తే మనకి 4th పార్ట్ 36 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9. సో ఆ 9 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. 9 వచ్చింది. ప్లస్ మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇంకొక డిఫరెన్స్, నడుము నేను ఇక్కడనైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంత తీసుకుంటున్నా, ఈ పార్ట్లో ఎంత తీసుకుంటున్నా ఇక్కడ కూడా అంతే తీసుకుంటా. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. నేనైతే చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నానో కమర్ దగ్గర కూడా అంతే తీసుకుంటా. నేను నేర్చుకున్నప్పుడు అదే ప్రాసెస్లో నేర్చుకున్నా. నాకు ఇప్పటి వరకు ఒక్క బ్లౌజ్ కూడా తేడా అనేది రాలేదు. మనకి ఇక్కడ ఎందుకు తేడా రాదు అని అంటే, నడుము సైజ్ చెస్ట్ సైజ్ కన్నా తక్కువ ఉంటుంది కదా అక్క, ఎందుకు తేడా రాదని మీరు అనొచ్చు. కానీ మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, వెనకాల ప్లీట్ పెడతాం. సో ఆ ప్లీట్ కిందనే మనకి 2 ఇంచెస్ అనేది క్లాత్ వెళ్ళిపోతుంది. సో చెస్ట్ కన్నా నడుము అట్లీస్ట్ 4 ఇంచెస్ అన్న తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం చూసి వేసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఏం రాదు. సో నేను ఇక్కడ ఎంత పెట్టుకున్నానో కింద కూడా అంతే పెట్టుకుంటా. ఇట్లనైతే డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ దగ్గర ఇక్కడ జస్ట్ హాఫ్ ఇంచ్తోనే మనం వేరే బ్లౌజెస్ అన్నిటికీ ఇంచుతోని 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇంచ్ వరకు పెట్టుకొని రౌండ్ చేసుకుంటాం కదా. ఇది మాత్రం హాఫ్ ఇంచ్తోనే రౌండ్ అప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వస్తుంది. సో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడికి 8 అనేది వచ్చింది కదా. అప్పుడు నేను ఇక్కడ తీసుకున్న లెంత్ ఇక్కడ డౌన్ సేమ్ అంతే తీసుకోమని అన్నా. ఇప్పుడేమో ఆర్మ్ హోల్డ్ వచ్చేసి నాకు ఎక్కువ వస్తుంది. అంటే కరెక్ట్గా వచ్చింది కానీ మనం ఎప్పుడైనా బోట్ నెక్కి ఇంకొక 1 ఇంచ్ లోపలికైనా తీసుకున్నప్పుడు ఇంకా ఆర్మ్ హోల్డ్ పెరుగుతుంది. సో కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్ వస్తే సరిపోతుంది. 7 ఇంచెస్ రావాలి అని అంటే నేను ఈ మార్కింగ్ అనేది కొంచెం పైకి జరిపి పెట్టుకోవాలి. ఇది కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న టిప్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా మనం మెజర్మెంట్స్ ప్రకారమే పెట్టుకుందాం, ఆర్మ్ హోల్డ్ ఆడికి వస్తుంది అని అనుకుంటే అది మిస్టేకే. అన్నిటికీ అట్లా రాదు. కొంతమంది బ్లౌజెస్కి అట్లా వస్తుంది. కొన్ని బ్లౌజెస్కి మాత్రం ఆర్మ్ హోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. షోల్డర్ కన్నా ఎక్కువ తీసుకుంటే షోల్డర్ ఎంత తీసుకున్నామో దాంట్లో
మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మనకి డిఫరెన్స్ అనేది కొన్ని బ్లౌజెస్కి వస్తుంది. సో ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నా. ఎడ్జ్ చేసి మనకి ఇక్కడ 7 ఇంచెస్ వరకే రావాలి ఆర్మ్ హోల్ అనేది. సో అది చూడండి ఇప్పుడు వస్తుందా లేదా చూద్దాం. సో చూసిండ్రా ఇప్పుడు 7 కాడికి వచ్చింది, అంటే మనం ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్ కరెక్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నుంచి కొంచెం మనం ఇంత లోతుకి అయితే తీసుకోవాలి, ఒక 1 ఇంచ్. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికన్నా ఒక 1 ఇంచ్ ఇట్లా మార్కింగ్ వేసుకొని దీన్ని ఇక్కడ నుంచి రౌండ్ అప్ చేయాలి ఇట్లా. అప్పుడు ఏంటంటే ఈ పార్ట్ కాడ కొంతమందికి ముడత వస్తుంది, క్లాత్ ఎక్కువ ఉన్నట్టు బుబ్బు కనిపిస్తుంది కదా, అది కనబడదు. ఇక్కడ మనం లోత్ అనేది ఎక్కువ తీసుకోవాలి, అది ఓన్లీ బోట్ నెక్కి. మిగతా దేనికైనా కానీ నార్మల్గానే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది చంక దగ్గర, చంక రౌండ్ దగ్గర లోతులు అనేది తీసుకోవాలి. కాకపోతే బోట్ నెక్కి మాత్రం 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని అప్పుడు లోతులు తీసుకోవాలి. సో అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ నుంచే మనం ఆర్మ్ హోల్ లోతులు అనేది రావాలి. అప్పుడైతేనే మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది, ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అనేది ఎట్లాంటి ముడత లేకుండా క్లారిటీకి వస్తుంది. సో ఇది ఒక టిప్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఫాలో అవ్వండి. మళ్ళీ మనకి ఇప్పుడు ప్రిన్స్ కట్ అని అనుకున్నాం కదా, సో ప్రిన్స్ కట్కి ఫస్ట్ హైయెస్ట్ పాయింట్ లేదు అని అనుకుంటే 9.5 కాడికి తీసుకుంటే సరిపోతుంది. నాకు ఈ బ్లౌజ్ 14 ఇంచెస్ లెంత్ కాబట్టి నేను 9.5 కాడికి అయితే మార్క్ చేసుకుంటున్నా. సో 9.5 కాడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 తీసుకున్నా. తర్వాత మళ్ళీ మనం కింద మనకి ఇప్పుడు ప్లీట్ వేయాలి కదా, మనం ఇక్కడ పెద్ద ప్లీట్ వస్తుంది, ఆ ప్లీట్తోనే మనకి ప్రిన్స్ కట్ అనేది షేప్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నార్మల్గా మనం మీడియం సైజ్ బ్లౌజెస్కి, స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ వరకు గ్యాప్ ఉండాలి. ప్లీట్కి 3.5 అంటే 7 ఇంచెస్ గ్యాప్ వస్తుంది మిడిల్లో. సో ఆ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెసే తీసుకున్నా, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా, ఇక్కడ కూడా సేమ్ అదే 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్లీట్ వేసుకోవడానికి ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ కలిపినాక ఇది ఇటు కలిపేయండి. సో ఇది కలిపినాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడైతే మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఏం చేస్తామంటే, ఇక్కడ మనం పాయింట్ 1 ఇంచ్ కాడికి ఒకటి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పాయింట్ అది రౌండ్, ఎగ్జాక్ట్ మిడిల్ రౌండ్ అన్నట్టు ఆర్మ్ హోల్ దగ్గర, సో లోతుల కాడ. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి దీనికి కలిపేయండి ఇట్లా. సో కలిపినాం కదా, ఇప్పుడు మనం ప్లీట్ వేసుకున్నప్పుడు మనకి ఇట్లా వస్తుంది. సో నేను ఇక్కడనైతే ప్రిన్స్ కట్కి ఎప్పుడు కటింగ్ వేయను ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇది టక్ ఇట్లా పట్టేస్తే మనకు ఆటోమేటిక్గా ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఇంకా డీప్గా వెళ్ళి ఇది కటింగ్ చేసి ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్, కింది పార్ట్ కన్నా పైన పార్ట్ 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండాలి అనేసి అంటారు. అది ఎందుకు అంటే కటింగ్ చేసినప్పుడు క్లాత్లు ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. ఈ మెథడ్లో కట్ చేస్తే మనకి ఇక్కడ మధ్యలో కటింగ్ అవసరం లేదు, ప్లస్ మనకి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కటింగ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ప్లేస్కి వచ్చినాక ఇది ఎక్స్ట్రానే ఉంచుకుంటున్నా. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్ నేను దీని అంతా కట్ చేయట్లేదు. ఎందుకు అనేది మీకు చెప్తా, ఒక చిన్న టిప్ అది. సో ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ జాయింట్స్ అనేటిది కట్ చేసుకుందాం, జాయింట్స్ లేకుండానైతే కట్ చేసుకుందాం. ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేది ఇదైతే మంచి టిప్ ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సపరేట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా అంటే మనకు ఇప్పుడు బ్యాక్ ఓపెనింగ్ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్ పార్ట్ కింద నుంచి ఫ్రంట్ పార్ట్ పైనుంచి ఇది 1/2 ఇంచ్. ఇక్కడ మీకు గ్యాప్ తెలుస్తుందా? ఈ బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్కి వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇది ఫ్రంట్ పార్ట్ మనం దీనిపైన ప్లేస్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే బటన్ అన్న ఏదైనా షేప్ ఇచ్చుకొని వెనకాల బటన్ పెట్టుకుంటే మనకి
వెనకాల ఇగ్గినట్టు గ్యాప్ ఎక్కువ వస్తుంది, బ్లౌజ్ ఎగ్జాక్ట్గా రాదు. ఆ గ్యాప్ ఏంటిది అనేది నేను చెప్తే అర్థం కాదు. ఇప్పుడు కటింగ్ చేసినాక కూడా చూపిస్తాం మీకు గ్యాప్ ఏంటిది, ఎక్కడ ఎక్కువ తక్కువలు వస్తుంది అనేసి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే మనం 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకోవాలి కింది పార్ట్, ఏదైతే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుందో దాన్ని. ఇది ఫ్రంట్ పార్ట్ ఏమో కొంచెం జరిపి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు నెక్ సైజ్ మార్కింగ్ వేసుకుందాం. మనం షోల్డర్ బోట్ నెక్లో మన ఇష్టం. నేనైతే 3 పెట్టుకుంటా. 3 పెడితే ఏంటంటే స్టిచ్చింగ్ అయినాక మనకి 2 ఇంచెస్ వరకు వస్తుంది. సో 3 పెట్టుకుంటా. ఇక్కడ నుంచి షోల్డర్ పాయింట్ ఇటు ఆర్మ్ హోల్ సైడ్ నుంచి 3 ఇంచెస్కి మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డీప్ అనేది దాదాపు ఎవరికైనా 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. ఇదేమో 4 ఇంచెస్కి ఏమో ఫ్రంట్ పార్ట్, ఈ కిందిదేమో 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఒక బాక్స్ డ్రా చేసుకున్నాం ఇట్లా. ఇది ఇక్కడేమో ఫ్రంట్ బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ మనం దానికి సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన కటింగ్ చేసుకోవాలి. సో ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అయితే ఇట్లా డౌన్ తీసుకోండి షోల్డర్ కాడ. ఇప్పుడు ఇట్లా వచ్చినాక ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ ఇంకా కటింగ్ ఉంది. సో అందుకని ఇది కట్ చేసుకున్నాక నేను బ్యాక్ పార్ట్ చూపిస్తాను మీకు, ఎందుకు నేను అట్లా ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకున్నా ఇందాక అనేసి. సో ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొంచెం లోతు ఇంకా ఎక్స్ట్రా తీసుకునేది ఉంది కదా కటింగ్, సో అది కూడా చేసేసుకుందాం. సో ఇది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి పైన వైపు ఉన్నది కింది వైపు కూడా మార్కింగ్ ఇట్లనే దిగాలి కదా, మనకి మార్కింగ్ కావాలి కదా. సో అందుకని నేను ఇట్లా దీంతో మనం కొంచెం గీసినట్టు అంటే మనకి ఇటువైపు చూడండి వచ్చింది కదా, ఇటువైపు వచ్చేస్తుంది. వచ్చింది కదా ఫ్రెండ్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాం. మనం ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1/2 ఇంచ్ ఇటువైపు, అది ఎందుకు అనేది చెప్తా అన్నా కదా. సో ఇప్పుడు నెక్ అయితే మనం డిజైన్ ఏదైనా పెట్టుకుందాం వెనకాల. తనకి నేను డ్రాప్ షేప్ ఇద్దాం అనుకుంటున్నా బ్యాక్ నెక్. సో బ్యాక్ డ్రాప్, ఇది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసినాక నేను చెప్తా ఎందుకు అని. సో దీనికన్నా ఫ్రంట్ పార్ట్ కన్నా నేను బ్యాక్ పార్ట్ ఇటు 1/2 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది 1/2 ఇంచ్ ఇటు పోతుంది కుట్టులో. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, మనం ఇట్లా క్లాత్ రివర్స్ తీసినా పైపింగ్ చేసినా ఇక్కడనైతే ఒక 1/2 ఇంచ్ ఇటు కుట్టులో పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా గ్యాప్ వచ్చేస్తుంది మనకి. అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా ఇది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇక్కడ బటన్ పెట్టుకుందామని అంటే మనకి షోల్డర్ దగ్గర ఈ పార్ట్ దగ్గర ఇట్లా లాగినట్టు అంటే అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. కస్టమర్ ఎవరైతే బ్లౌజ్ వేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, టైట్గా ఏదో పట్టేసినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో మనం డోరీ పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డోరీ మనం అడ్జస్ట్ చేసుకొని నాట్ అంటే టై చేసుకోవచ్చు. కానీ బటన్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇది 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ బటన్ పెడితే మనకు టైట్ అయిపోతుంది. అదే డోరీ పెట్టుకుంటే కొంచెం గ్యాప్ ఉంచుకొని అయినా కానీ కట్టుకోవచ్చు. కానీ ఇది అట్లా కాదు కదా, బటన్ పెట్టినప్పుడు కంపల్సరీ బ్యాక్ పార్ట్ ఎటైతే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుందో అటు. అంటే ఒక సపోజ్ కస్టమర్ ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా కావాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రావాలి, బ్యాక్ వద్దు నాకు బ్యాక్ ఓపెనింగ్ వద్దు అని అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏం చేయాలనంటే బ్యాక్ పార్ట్ కరెక్టే తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు అయితే వేస్తామో దేని మీద అయితే వేస్తామో దాని మీద మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి బోట్ నెక్ బ్లౌజెస్కి. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే కటింగ్ అయింది కదా, ఇంకా నేను మిగతా అంతా కటింగ్ ఇందులో ఏం చూపించాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది కట్ చేసుకుంటా. అట్లనే